ఏ హీరోయిన్ ఎంత స్థాయి హీరోయిన్ అయినా సరే కాస్టింగ్ కౌచ్కి ఒప్పుకోకపోతే అసలు హీరోయిన్ అయ్యే ప్రసక్తే లేదు అని ఒక మాజీ డైరెక్టర్ గారు ఒక బహిరంగ స్టేట్మెంట్ కాదు, ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన. అది చెప్తూ ఉండొచ్చు, తప్పే ఉంది. వాళ్ళ నమ్మకం అయి ఉంటుంది, లేదా వాళ్ళ జరిగిందే, ఆయన చేసిన పని చేసిన కంపెనీల్లో అట్లా జరిగి ఉండొచ్చు. ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటో మనకు తెలియదు కదా. నా ఎక్స్పీరియన్స్, నేను ఇన్ని సినిమాల్లో ఉన్నాను, ఇన్ని రోజుల నుంచి నేను ఉన్నాను. ఆల్మోస్ట్ 50 years అవుతాను నేను ఇండస్ట్రీకి వచ్చి. 50 yearsలో ఐ హ్యావ్ నెవర్ సీన్ దట్, టు బి ఫ్రాంక్. ఇది అబద్ధం కాదు, నిజం. ఇన్ఫ్యాక్ట్ నాకు రివర్స్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా రివర్స్ అంటే ఏంటి సార్? వాళ్ళు దే ఆఫర్ దెమ్సెల్వ్స్, గర్ల్స్, విమెన్. అంటే ఆఫర్ అంటే సర్వైవల్ కోసం అంటారా? ఇంతే పాపం. వాళ్ళకి ఏముంటుంది, భయం. మనం ఏంటో తెలియదు కదా. సో ఇటువంటిది అయ్యి ఉంటుందిలే, మనం ఆఫర్ చేసేద్దాం, ఆయన అడగటానికి సిగ్గుపడుతున్నాడు, మనమే ఇచ్చేస్తే పోతుంది కదా అనే ఫీలింగ్లో. అలా ఉన్నారా సార్ హీరోయిన్స్? అందరూ ఎవరో ఒకళ్ళు ఉంటారమ్మా. ఇప్పుడు వీళ్ళు అడిగారు అన్న ఎంతమంది తక్కువ మంది ఉంటారో, అట్లా అడిగే వాళ్ళు కూడా అంతే తక్కువ ఉంటారు. దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ యు. యూర్ గివింగ్ ఏ పారలెల్, అది అర్థమైంది. బట్ అలా బిట్వీన్ 1 to 10% ఉంటారు తప్ప. అప్పట్లో సెల్ ఫోన్స్ ఏవి ఉండేవి కాదు కదా సార్. ఏముండదు. అలా అడగడం ఎలా తెలిసేది మరి వీళ్ళకి? అంటే కబురు పెడతారా? అడగటం ఇవన్నీ డైరెక్ట్గా అడగటమే. అడిగేవాళ్ళు అనేవాళ్ళు డైరెక్ట్గా అడగటమే. ఎటు అడిగినా, వీళ్ళు అడిగినా వాళ్ళు అడిగినా, వీళ్ళైనా వాళ్ళైనా పెద్ద దానికి మొహమాటం సిగ్గులు ఏముండవు.